నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, లలితా సహస్రనామం యొక్క పారాయణము అంటే లేడీస్ ప్రత్యేకించి ఆలయాల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఒక నలుగురు ఐదుగురు ఒక దగ్గర చేరి ఆ పారాయణం చేయటము ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. నిజంగా లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అంత ఫలితం ఉంటుందంటారా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నమ్మ. అంటే చాలామంది కొన్ని నెగిటివ్ పాయింట్స్ని కూడా చెప్తే దాన్ని ఏ రకంగా పాజిటివ్లోకి మార్చాలి అనేటటువంటి అంశం మీద కొంతమంది రీసెర్చ్ చేస్తే ఏం చెయ్యాలో తెలియకుండా చీకటిలో ఉన్నటువంటి వాడికి వెలుగు కావాలి అని అనుకుంటే దానికి లలితా సహస్రనామ పారాయణం మంచి ఒక ఉపశమనం వాళ్లకు. అంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో గనక లలితా సహస్రనామ పారాయణం గనక ఆచరిస్తే దానికి మించినటువంటి యజ్ఞము లేదు, దానికి మించినటువంటి క్రతువు లేదు, దానికి మించినటువంటి నామము లేదు అని శాస్త్రము. నామాలలోకెల్లా లలితా సహస్రనామం విశేషమైనటువంటి నామాలు. అది ఈ సృష్టికి మూలంగా ఉన్నటువంటి తల్లి యొక్క నామాలు. అందులోనూ లలితా సహస్రనామంలోనే మొట్టమొదటిగా వచ్చేటటువంటిది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. అంటే ఈ ముల్లోకాలకు మహారాణి అయినటువంటి తల్లి. కేవలం మనుషులకే మానవాళికే కాదు, దేవతలకు కూడా మహారాణి ఎవరు అనంటే ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు. ఆ లలితా సహస్రనామాలు రహస్యమైనటువంటి నామాలతో కూడుకున్నటువంటి విధానాలు. జీవితంలో ఎవరికైనా కష్టకాలం ఉంది, ఆపత్కాలం ఉంది, విపత్కాలం ఉంది, నా జీవితంలో కష్టాల ఊబిలో కూడుకుపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం ప్రారంభం చేయడము మీరు అలవాటు చేసుకోండి. మీ జీవితంలో కష్టము అనేటటువంటిది మీ జీవితంలో రాకుండా ఆ తల్లి మీకు రక్షణగా ఉండేటటువంటి ఒక కవచంగా ఉండేటటువంటి నామాలు ఏవైనా ఉన్నాయంటే అది లలితా సహస్రనామము. అందుకే అమ్మవారిని మహారాజ్ఞి అన్నారు. అగ్నితత్వంతో కూడుకున్నటువంటి తల్లి. అమ్మవారి యొక్క నామాలకు అనేక అర్థాలు ఉన్నాయి. అనేక అర్థాలలో మహా అగ్నితత్వం కలిగినటువంటి తల్లి నా కష్టాలను అగ్నిరూపకంగా దహించేసి నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని చెప్పేటటువంటి మొట్టమొదటి నామము శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనేటటువంటి. శ్రీమాత అన్నదానికి అర్థమైన శ్రీ అంటే మహాలక్ష్మి, మా అంటే సరస్వతీదేవి, మళ్ళీ శ్రీమాత అంటే గనక మాత అన్నదానికి పార్వతీదేవి అని అర్థం. అంటే ముగ్గురమ్మల మూల పుటమ్మ కలిసి ఉన్నటువంటి నామం శ్రీమాత. అందుకే దాన్ని ఆ అక్షరంతో ప్రారంభం చేయడం మొదలు పెడతారు. ఈ లలితా సహస్రనామ పారాయణం చేస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఒక్కసారిగా ఆ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్లకు కలుగుతుంది. నిజంగా చెప్తున్నాను, లలితా సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే క్రమ పద్ధతిగా ప్రతిరోజు దాన్నొక విధానంగా చేసుకుంటారో, పద్ధతిగా చేసుకుంటారో, ఒక అనుష్ఠానంలాగా ఒక సాధనలాగా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్పనైనటువంటి నామాలు లలితా సహస్రనామ స్తోత్రము. లాస్ట్కు అమ్మవారి యొక్క సహస్రనామాల కింద ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయ సంపూర్ణము అని ఒక వర్డ్ వస్తుంది. అక్కడ సంపూర్ణము అని ఎప్పటికీ వాడకూడదు. అది ఒక్కసారి చదువుకుని ఏదైనా కుంకుమార్చన చేసుకునేటప్పుడు అక్కడికి ఎండ్ అయిపోయింది అని అనుకుంటే సంపూర్ణం అని చదువుకోవాలి. చాలా మటుకు దీంట్లో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు కొన్ని చెప్పడం జరిగింది వ్యాస భగవానుల వారు. లలితా సహస్రనామం అనేటటువంటిది సంపూర్ణమైనటువంటిది కాదు. మనం ఎప్పుడైతే ఒక క్రతుని ప్రారంభించామో ఆ క్రతు సంపూర్ణంగా అయిపోయిందంటే అక్కడ సంపూర్ణం. దీని ఒక సాధనలా చేస్తున్నాము, దీన్ని ఒక ఉపాసనలా చేస్తున్నాము అనుకున్నప్పుడు అక్కడ ఎప్పుడు కూడా సంపూర్ణమని చదవకుండా దాని నిరంతరము కూడా వ్రతం ఇక్కడ నిరంతరం చదువుకునేటటువంటి వాళ్లకు ఆ లలితా సహస్రనామం ఎప్పుడైతే మనం ఒక 21 రోజులు చదువుకుందామని అనుకుంటాము, 11 రోజులు చదువుకుందాం అనుకుంటాం, అప్పుడు ఆ దీక్ష పూర్తయినప్పుడు ఇది లలితా సహస్రనామ స్తోత్ర కథనామ ద్వితీయోధ్యాయ సంపూర్ణ అని చెప్పి అప్పుడు చెప్పాలి. ఈ యొక్క సాధన మనం ఎప్పుడైతే ప్రారంభం చేయడం మొదలు పెడతామో మొదలు పెట్టినప్పటి నుండి
అది పూర్తయ్యేంత వరకు నీ చుట్టూ అమ్మవారు వచ్చి కూర్చుంటుందట. అంత శక్తివంతమైనటువంటి నామాలు లలితా సహస్రనామాలు. ఎప్పుడైతే ఈ లలితా సహస్రనామం చదవడం ప్రారంభమవుతుందో నీ జీవితంలో తెలియకుండానే ఆ తల్లి నీ పక్కన ఉండి నిరంతరము నేను రక్షించేటటువంటి విధంగా ఆ తల్లి నిన్ను రక్షిస్తుందట. ఒక బిడ్డకు తల్లి ఏ రకంగా అడగకుండానే అన్నీ కల్పిస్తుందో, ఒక బిడ్డకు ఆకలి అవుతుంది అని ముందుగా తెలిసే తల్లికి మాత్రమే. అందుకే నా కొడుకు ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు ఆకలి అవుతుంది, ఏ టైంలో తింటాడు అని అన్ని టైం టు టైం టేబుల్ తెలిసినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరైనా ఉంటారంటే అది కేవలం తల్లికి మాత్రమే. అంత గొప్పనైనటువంటి ఒక జీవానికి కారణమైనటువంటి తల్లికి ఇంత బాధ్యత ఉంటే ఈ సృష్టినే ఏలేటటువంటి తల్లికి ఇంకెంత బాధ్యత ఉంటుంది. కాబట్టి అంత గొప్పనైనటువంటి నామాలు చదవడం అనేటటువంటిది అంత ఆషామాషి వ్యవహారం కాదు. నిజంగా నేను చెప్తున్నాను కదండి, లలితా సహస్రనామాలు ఎవరు చదువుకోవాలి అని అంటే, మీ జీవితంలో అంధకారం ఉంది, మీ జీవితంలో ఎనలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాము, నా భర్తతో బాధలు అనుభవిస్తున్నాను, భగవంతుడు నా నుదిటి రాత ఇలా రాశాడు, భగవంతుడు ఎందుకో నాకు ఇలా అన్యాయం చేశాడు అని ఎవరెవరైతే బాధపడుతున్నారో భగవంతుని పేరు చెప్పి ఆ యొక్క బాధపడే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక 21 రోజులు క్రమం తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం చేయండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయి. కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి, కటిక పేదరికంలో ఉన్నటువంటి వాడు ధనవంతుడు కావడానికి, నీ జీవితంలో కష్టాల ఊబిలో కూడుకుపోయావు, నాకు ఉద్యోగం రావట్లేదు, వివాహం కావట్లేదు, సంతానం కావట్లేదు, అయ్యో నా జీవితంలో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరూ 21 రోజులు మీరు క్రమం తప్పకుండా పారాయణం చేయండి. ఆ తల్లి మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడుతుందండి. ఎందుకంటే ఈ సృష్టిలో తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే తండ్రి ఒకసారి చెప్తే వినకపోవచ్చు, 2 సార్లు చెప్తే వినకపోవచ్చు, 3వ సారి అయినా వింటాడు. కానీ తల్లికి అలా కాదు. నువ్వు చెప్పక మునిపే నీ జీవితంలో ఉన్న కష్టాన్ని తొలగించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ జగన్మాత లలితా పరమేశ్వరి తల్లి మాత్రమే. ఇప్పుడు 21 రోజులు పారాయణం చెయ్యాలి అని అన్నారు కదా గురుగారు, మరి 21 రోజులు నియమాలు ఏమైనా పాటించాలా? నేను గత వీడియోలు చెప్పాను, దైవిక పరమైనటువంటి దానికి తప్పకుండా నియమాలు ఉంటాయి. నియమము అనేది ఎందుకు పెట్టుకుంటాము అని అంటే మనం ఏకాగ్రతతో ఉండడానికి, దీక్షగా ఉండడానికి. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు మాల వేసుకునే ఇవన్నీ చేస్తారు? మాల వేసుకోకుండా కూడా చేయొచ్చు కదా. ఆ మాల వేసుకోవడం ద్వారా, ఆ బట్టలు ధరించడం ద్వారా ఆ శక్తి ఏదో ఒక తెలియనటువంటి శక్తి మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ శరీరం ఇప్పుడు మానవ దేహం అనేటటువంటిది ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని ఉన్నట్టు. ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు నువ్వు తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు మన కంట్రోల్లో ఉండవు. మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ, ఆలోచనలు కానీ, విధానాలు కానీ అవన్నీ కూడా మనకు ఏం చేస్తారు, ఒక మాయతో కప్పబడి ఉంటాయి. ఆ మాయ ఎలా ఉంటుందంటే ఒక స్త్రీని చూడగానే ఒక ఆలోచన రావడము, లేదా కొంత డబ్బును చూడగానే వ్యామోహం రావడము, ఇంకా కొన్ని పరిస్థితులు చూడగానే లేదా కొన్ని పరిహారాలు చూడగానే వాళ్ళకి ఏదో రకమైన తెలియనట్టు బుద్ధి మారిపోవడము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు, నువ్వు దైవిక పరమైనటువంటి ఆరాధన చేస్తున్నావు అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు కొన్ని నియమాలు పద్ధతులు పాటిస్తే, ఆ పాటించిన నియమాలు ఇక్కడ నువ్వు చదువుతున్నటువంటి ఈ సాధనలు ఇవన్నీ ఏకీకృతమయ్యి దీనిలో నుంచి ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఉత్పన్నమైనప్పుడు నీ జీవితాన్ని మార్చేటటువంటి బాటగా నేను తీసుకొని వెళ్తుంది. అందుకే లలితా సహస్రనామ పారాయణంలో ఉన్న 1000 నామాలు నీకు ఎన్నో రకాలైనటువంటి పాపాలను దూరం చేస్తాయి. మగవారు కూడా లలిత పారాయణం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీంట్లో ఎప్పుడైనా భగవతత్వానికి, భగవంతుని కార్యానికి స్త్రీ పురుష తారతమ్య భేదం లేదు. తప్పకుండా ఎప్పుడైనా భగవతత్వానికి అర్థం ఏంటి అంటే భగవంతుడు అందరికీ సమానం. ఇప్పుడు డబ్బు అనేటటువంటిది ఎవరికి, స్త్రీకైనా పురుషుడికైనా నపుంసకుడికైనా ఎవరికైనా డబ్బు ఏ రకంగా సరిసమానమో భగవతత్వం కూడా అదే సరిసమానమైనటువంటిది. భగవతత్వానికి స్త్రీ పురుష తారతమ్య భేదాలు ఉండవు. మగవారైనా చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు కొంతమంది పెళ్లి కాని వారు కొన్నిసార్లు వ్రతం చేసుకోవాలి అని అనుకున్నా కూడా కొంతమంది నామోషి పడుతూ ఉంటారు. అయ్యో భార్య లేకుండా కొన్ని వ్రతాలు చేయకూడదేమో, భర్త లేకుండా కొన్ని వ్రతాలు చేయకూడదు స్త్రీలు అనుకోవడము. భగవతత్వానికి అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోవాలి. అవకాశం లేకపోతే నువ్వు సింగిల్గా అయినా చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. చాలా మంది కొన్ని యజ్ఞ యాగాదుల్లో కూడా భర్తలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, కానీ వీళ్ళు యజ్ఞం చేసుకోవాలని సంకల్పం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ వివాహమైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్త్రాలను పక్కన పెట్టుకొని వ్రతం చేయడం ప్రారంభం చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం ఇలాంటివి చేస్తారు. అంటే
భగవంతునికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత, చిత్తశుద్ధి. ఇవి ఉన్న ప్రతి ఒక్కరు ఏ క్రతువైనా కేవలం ఇది పారాయణమే కాదు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి లలితా సహస్రనామ పారాయణం అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది, ఆకర్షణీయమైనటువంటి విధానాన్ని పెంచుతుంది. నువ్వు ఎప్పుడైతే లలితా సహస్రనామం నిరంతరం పారాయణం చేయడం మొదలు పెడతావో నీ నోటిలో వచ్చేటటువంటి శబ్దం ఒక శాసనంలా మారిపోతుంది. శాసనము అంటే ఏంటి? అధికారంగా మారిపోతుంది. అప్పుడు నీ జీవితంలో లలితా సహస్రనామం పారాయణం చేస్తూ చేస్తూ వెళ్ళావనుకో, ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా, ఎంతటి వాడైనా సరే నువ్వు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు. అలా మనిషిని ఒక శక్తివంతంగా మార్చేటటువంటి నామాలు లలితా సహస్రనామ పారాయణము. దానిలో ఉన్నటువంటి శక్తి, వైబ్రేషను, దాంట్లో ఉన్నటువంటి తరంగాలు మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబడతాయి. కోపతారి మనుషులనైనా ప్రశాంతంగా మార్చేస్తుంది. మా అబ్బాయి ఊరికే కోపడతాడండి, మా అబ్బాయి చీటికి మాటికి గొడవ పడతాడండి, ఏది మాట్లాడినా తప్పుడు అర్థంగా తీసుకుంటాడు, అనవసరంగా అరుస్తాడు, అనవసరంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఊరికి అరవడం ఇలాంటివి చేస్తూ, అలాంటి వాడైనా సరే లలితా సహస్రనామం పారాయణం చేసి చూడండి, ప్రశాంతంగా అయిపోతాడు. మనసు ప్రశాంతంగా అయిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, బుద్ధి మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. అంత గొప్ప, ఇక ఆ నామాలకు సాటి ఇంకొకటి లేదు. కాబట్టి లలితా సహస్రనామ పారాయణం మీ జీవితాన్ని మార్చే అత్యద్భుతమైనటువంటి సాధన. మీ జీవితంలో కష్టకాలంలో ఉన్నారంటే పారాయణం చేయడం మొదలు పెట్టండి. 21 రోజే చేయండి. 21 రోజు చేశారనుకోండి, వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అబ్బా, అమ్మవారి దయ వల్ల నాకు మార్పు వచ్చింది అని చెప్పి ఇక దాన్ని చేయడమే ప్రారంభిస్తారు. ఒక వ్యక్తికి ఒక మంచి జరిగింది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా నిరంతరం చేసుకుని వెళ్తే ఇంకా దాని యొక్క ప్రభావం రెట్టింపుగా వచ్చి నీ జీవితాన్ని ఉద్ధరింపజేయడానికి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదం నీకు లభించడానికి ఇంతకంటా సులువైన మార్గం ప్రపంచంలో ఏది లేదు. నీ ఇంట్లో కాస్త టైం తీసుకొని అది చేసుకుంటే ఇక నీ జీవితంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యము, మంచి లాభాలు అన్నీ కూడా దాని ద్వారానే కలుగుతాయి. కాబట్టి అది ఒక గొప్పనైనటువంటి సహస్రనామ స్తోత్రము. దాన్ని చదివినటువంటి వారి యొక్క జీవితం ధన్యము. లలితా సహస్రనామంలో నుంచుంటే నామాలను తీసుకొని ఈ నామం చేస్తే ఏం ఫలితము, ఇలా మనం రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాం. కానీ అసలు నిజంగా లలితా సహస్రనామం పారాయణం గనక చేస్తే, ఓవరాల్ నామం గనక చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? ఒకవేళ ఈ చెయ్యాలనుకునే వాళ్ళు నియమాలు ఏమైనా పాటించాలా? చెయ్యాలి, మేము ప్రతిరోజు చేస్తాము అనుకుంటే డైలీ ఒక సమయం ఏమన్నా పెట్టుకుని పర్టికులర్ ఆ సమయంలోనే చేయాల్సి ఉంటుందా? ఈ విధానం అంతా ఎలానో వివరించండి. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఏదైనా సరే పలానా వాళ్ళు రచించారు అంటారు. అవును కదా. అవును. ఇవి రచించినవి కాదు, అమ్మవారిలో నుంచే 8 మంది, అంటే 8 కిరణాలు, తెల్లటి కిరణాలు బయటకు వచ్చి వారిని వసిన్యాది వాగ్దేవతలు అంటారు. ఆ వసిన్యాది వాగ్దేవతలు నిండు సభలో చెప్పడం జరిగింది అమ్మవారి గురించి. లలితా సహస్రనామాలు అంటే ఏమిటంటే ఆ శక్తి స్వరూపిణైన అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఉంది అని చెప్పడం. మనకి లలిత చేసుకుంటే మన పూర్వజన్మ కర్మలన్నీ దగ్ధం అవుతాయి అంటారు. దగ్ధం అవడం అంటే ఏమిటి? వెళ్ళి ఒక్కొక్క నామం వెళ్ళి అన్ని దగ్ధం చేసుకుని వస్తుందా అంటే అలా చెప్తుంటారు చెప్పడం. ఇక్కడ ఏంటంటే శక్తి స్వరూపిణైన అమ్మవారు ఏ ఏ రూపంలో ఉంది అని నీకు తెలిసిపోతే నీ ప్రవర్తనలోని, నీ ఆలోచన విధానంలో అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఇంక అక్కడికి జ్ఞానం వల్ల మోక్షం పొందుతారు అంటారు, వినే ఉంటారు. అంటే ఏమిటి? నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు, నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, అసలు నడిపించేది ఎవరో నీకు తెలుసా? ప్రతి దాంట్లోనే ఉండేది, ప్రతి దాంట్లో శక్తిగా ఉన్నది ఎవరో తెలుసా అని తెలియజేసేది లలితా సహస్రనామాలు. అందుకే వాటిని లలితా సహస్ర రహస్య నామాలు అంటారు. అయితే దీనికి కొన్ని అపోహలు ఉన్నాయి. అందరూ చదవకూడదని. అలా ఏం కాదు, అందరూ చక్కగా చదవచ్చు. ఖడ్గమాలు అందరూ చదవకూడదు, ఉపదేశం ఉంటేనే చదవాలి. లలితకు ఉపదేశం అక్కర్లేదు. గురువు గారి దగ్గర అంటే ఏమీ లేదు. ఇక్కడ ఎందుకు అందరూ చదవకూడదు అనేది ఒకటి పెడతారంటే తప్పులు చదవకూడదు అని, అంతే, మరొకటి ఏం కాదు. ఎందుకు తప్పులు చదవకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ అమ్మగారిని ఏదో లడ్డు ఏదో చేయమని చెప్పారు. లడ్డు ప్లేస్లో మీరు ఏదో చక్కెర బూంది ఇంకోటి ఏదో చెప్పారనుకోండి, కారం ఏదో సంథింగ్, ఆవిడ అదే చేసి పెడుతుంది. మీ ఇంటెన్షన్ ఏమో లడ్డు కావాలని. అంటే ఏమిటి? అక్కడ చెప్పిన పదంలో తప్పు వచ్చిందిగా. వచ్చింది. అట్లాగే
ఈ నామాలకి ఏంటంటే ఎంత శక్తి అంటే ఇవి వేదమంత్రంతో సమానం. వేదమంత్రం ఎంత పవర్ఫుల్లో ఈక్వల్. ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చింది ఏదైనా సరే అంతే. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా తప్పు చదివితే రావాల్సిన రిజల్ట్ రాదేమో. ఇక్కడ ఏదో తప్పు చదివితే అమ్మవారి ఎంత రుసులం పట్టుకొని వచ్చి మనల్ని గుచ్చేయడం ఏముండదు అక్కడ. ఇప్పుడు అమ్మవారు మీ అమ్మగారిని ఒకటి అడిగారు, అప్పుడు ఏదో అడిగారో అది ఇస్తారు. అట్లాగే అలా వస్తుంది రిజల్ట్. కాబట్టి వీళ్ళు పొరపాటున తప్పు చదివి వీళ్ళు దోషం తెచ్చుకుంటారేమో అనే భావనతో అందరూ చదవద్దు అంటారు. కానీ అందరూ చదవడానికి అర్హులే. వీళ్ళు అర్హులు కాదనేది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఏ సమయంలో చదవాలి. ఎప్పుడైనా సరే లలిత ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చదవాలి, గుర్తుపెట్టుకోండి. పొద్దునే నాకు కుదరలేదండి, పొద్దునే నాకు హడావిడి ఉంటుంది, సాయంత్రం ఇంకా మంచిది. ఏ అమ్మవారిదైనా అందులో ముఖ్యంగా శక్తి దేవతలు అయితే ఇంకా ఖచ్చితంగా సాయంత్రమే చేస్తారు. ఇప్పుడు వారాహి ఉంది, వారాహిని ఎట్టి పరిస్థితుల్లో పొద్దున చేయొద్దని చెప్తారు. రాత్రి సమయంలోనే చేయాలి అమ్మవారిది, వారాహి అమ్మవారిది. ఓకే. అలాగే ఈ అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా రాత్రి సమయం చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది పగల కంటే కూడా. లేదండి పగలే చేసుకుంటాను నాకు రాత్రి కుదరదు అన్నప్పుడు పగలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే లలిత చేసిన తర్వాత పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాలేమో, లేకపోతే ఇంకా ఏదో పాటించాలేమో అనుకుంటారు. మనకి ఒక విధానం ఏమిటి అంటే ఒక పటం పెట్టుకోవాలా, దీపం పెట్టుకోవాలా, చాలా మందికి చాలా సంశయాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు పటం ఉంటే పటం పెట్టుకోండి, లేదా పటం మాకు దొరకలేదు వేరే కంట్రీస్లో ఉన్నారనుకోండి, చక్కగా దీపం పెట్టుకొని. నేను ఒకసారి అయితే ఇట్లాగే ఏమండి ఒక సౌదీ అరేబియా అక్కడెక్కడో ఒక పటం దొరకట్లేదని నేనేమన్నా, మీకు నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ నుంచి ఒక లలిత అమ్మవారు అని చెప్పి కొట్టండి వస్తుంది, మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, అదే పెట్టుకోండి. ఓకే. అది కూడా కాదు మీ దగ్గర ప్రింటర్ లేదు ఏమీ లేదు అక్కడ ఏం దొరకట్లేదు, మీరు చక్కగా మీరు ఒక దీపం వెలిగించుకొని లలితా సహస్రనామాలు పఠనం చేయొచ్చు. పఠనం నాకు పూర్తిగా రాదు అంటే ఫస్ట్లో మనం ఒక్కొక్క నామం, ఇప్పుడు శ్రీమాత, ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, దీనివల్ల ఏం కలుగుతుంది అంటే మనిషికి రక్షణ పోషణ శక్తి పెరుగుతుందట దీనివల్ల. అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కాబట్టి చక్కగా మీరు దీపం వెలిగించి దానికే ఒక పువ్వుని పెట్టి లలితా సహస్రనామాలు మొత్తం చదవచ్చు లేదా వినవచ్చు. రాదు ఇప్పుడే నాకు రావట్లేదు అన్నప్పుడు చక్కగా పుస్తకం పట్టుకొని చూస్తూ వినొచ్చు. అంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని తెలుసుకోవడం కోసం చూస్తూ వినొచ్చు. ఎందుకంటే వీళ్ళకి రావాలి ప్రొనౌన్సియేషన్ రావాలి, పలకడం రావాలి. ఏ గురువు లేరు అనుకునే వాళ్ళు గురువు ఉంటే గురువు ద్వారా నేర్చుకుంటే ఇంకా మంచిది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏ నైవేద్యమైనా పెట్టచ్చు. ఇక్కడ మనకి లలిత సహస్రనామాల్లో చెప్తారు ఏమని, పాయసాన్న ప్రియ అంటారు. అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టమా అంటే బాహ్యార్థం అదే, పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నం అంటే ఇష్టమే. గూడాన్న ప్రియ అంటారు మళ్ళీ, అంటే గూడాన్నం అంటే బెల్లంతో చేసినటువంటిది. పాయసం అన్న బెల్లంతో చేసిన పదార్థం వేరే, బెల్లము అన్నము. ఇది పాయసం అంటే పాలతో చేస్తాం, పాలు చక్కెర సేమియా చేస్తాం. అదేవిధంగా హైద్రాన్న రసిక అంటారు, అంటే ఏమిటంటే పసుపన్నం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాహ్యార్థమేమో పులిహోర లాంటిది ఇష్టమని, లేకపోతే గూడాన్నం ఇష్టమని, పాయసం ఇష్టమని అనుకుంటాం, అది బాహ్యార్థం. నిగూఢ అర్థం ఏమిటి, అందుకే వాటిని రహస్య నామాలు అంటారు. పాయసం ఎలా ఉంటుందండి, తెల్లగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అంటే అమ్మవారికి ఏమి ఇష్టం అంటే మనం స్వచ్ఛంగా ఉండడం ఇష్టం, స్వీట్గా ఉండడం ఇష్టం అమ్మవారికి. అది అసలైన అర్థం. గూడాన్న ప్రియ అన్నారు, మరి గూడం అంటే బెల్లంలా ఉండాలా? కాదు, బెల్లానికి ఎటువంటి అశౌచము ఉండదు. అంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా భగవంతుడు మన ఇంట్లో ఉండేటువంటి వాటికి ఏమీ లేకపోతే బెల్లం ముక్క పెట్టరా అంటాం. అంటే బెల్లానికి దోషం ఉండదు. ఇప్పుడు వేరే ఏ పదార్థానికైనా ఎవరైనా ఏదైనా ముట్టుకున్నారు, ఇప్పుడు లేడీస్ అది కొంత మంత్లో ఒకనొక టైంలో పోయి అవసరం కొద్దీ ఏదో ముట్టుకుంటారు, దాన్ని మనం పెట్టం. కానీ బెల్లానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎలాంటి కాలాల్లో దాన్ని ముట్టుకున్నా దానికి దోషం అంటదు. అంటే ఏమిటి, నువ్వు ఏ దోషాలు అంటుకోకుండా అంత ఇదిగా ఉండు అని చెప్పడం. అదేవిధంగా ఈ
పసుపుతో చేసినటువంటిది పులిహోర లాంటిది ఇష్టము అమ్మవారికి. అప్పుడు ఎలా తీసుకోవాలి? అలా ఎలా తీసుకోవాలంటే పులిహోర, ఈ పసుపు గురు సంబంధించినటువంటి కారకత్వాలు ఇవన్నీ. గురువు అంటే జ్ఞానము, అంటే నువ్వు జ్ఞానంతో ఉండు. అందుకే చూడండి, జ్ఞానం వల్ల మనకి కర్మ తొలుగుతుంది అంటారు. అంటే నువ్వు జ్ఞానవంతుడిగా ఉండడం అమ్మవారికి ఇష్టం, నువ్వు స్వచ్ఛంగా ఉండడం అమ్మవారికి ఇష్టం, నువ్వు ఎటువంటివి అంటించుకోకుండా ఉండడం అమ్మవారికి ఇష్టం. అది అసలైనటువంటిది. అంతేగాని పాయసాన ప్రియ అంటే ఆవిడేంది పెద్ద సముద్రం సృష్టించుకోగలదు, పాయస సముద్రం. ఆవిడ తక్కువ మనం పెట్టే పాయసం అయినా. కాకపోతే ఏంటంటే మనం అమ్మవారికి పెట్టినప్పుడు ఆవిడ చూస్తుంది ఖచ్చితంగా. మీరు పూజ చేయడం ప్రారంభించగానే మీరు ఏ దేవతకి చేసినా ఖచ్చితంగా మీ కుడివైపు ఇక్కడ దేవత వచ్చి నిలబడి చూస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇది సత్యం. మీరు ఎలా చేస్తున్నారు, భక్తిగా చేస్తున్నారా, ఏదో ఆలోచనలో చేస్తున్నారా, ఏదో చేయాలని చేస్తున్నారా, అబ్బా ఇంక తలనొప్పి రా బాబు చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేలాగా లేదు, మా గురువుగారు అది చెప్పారు, ఆయన తెచ్చుకుంటాడని చేస్తున్నారా అనేది ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్. మీరు ఎంత భక్తి, శ్రద్ధ, భావన, నమ్మకం పెట్టి చేశారా 100% అక్కడ రిజల్ట్ వచ్చి తీరుతుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఎందుకంటే దేవతా లక్షణమే మీరు చూపించిన భక్తికి ఫలితం ఇవ్వడం. అందుకే చూడండి, మహాభారతంలో ఆవిడ ఒక్కసారి కుంతీదేవి ప్రయోగం చేద్దామని చూస్తుంది మంత్రాన్ని. చిన్నగా ఉన్నప్పుడు సూర్యభగవానుడు వచ్చేస్తాడు, వచ్చి నీకు నేను ప్రత్యక్షమయ్యాను, నీకు ఒకటి, అయ్యో నాకు ఇవేం వద్దు, నేను చిన్నపిల్లని, లేదు లేదు దేవతా లక్షణమే, నువ్వు పిలిచారంటే మంత్రాధీనం. దైవం మంత్రాధీనం అంటారు, అంటే మంత్ర ఆధీనంలో ఉంటుంది దైవం. నువ్వు మంత్రం చదివారు, అది వచ్చి తీరుతుంది, అది ఇచ్చేస్తుంది ఫలితం. సూర్య భగవానుడు ఏంటంటే నేను వచ్చాను కాబట్టి నీకు ఇవ్వాలి, మరి ఇప్పుడు ఎలాగ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు చిన్నపిల్లలు అంటే సరే నేను చూసుకుంటాలే అని వదిలేస్తుంది. అప్పుడు సూర్యుడే చూసుకుంటాడు ఆ కర్ణుడిని. అలా ఏంటంటే దేవత 100% చూస్తుంది అనేటువంటి భావనతో పూజ చేయండి. ఏదో టైంపాస్కో నలుగురు చూస్తారు, నలుగురికి చెప్పుకోవడానికి చేస్తే ఏమీ ఉండదు. కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పారాయణం చేయడం కూడా అంటే సంఖ్యమైన పెట్టుకోవాలండి. కొన్ని ఇన్నిసార్లు చేయాలని జపాలు ఇలాంటివి ఏమైనా పారాయణాలు చేసినప్పుడు సంఖ్య పెట్టుకుంటూ ఉంటారు కాదు, అవసరం లేదా? తీవ్రమైన కష్టాలు ఉన్న వాళ్ళు రోజుకి 27 సార్లు చేస్తే ఏదైనా ఒక రోజు, అది ఏ రోజు, అష్టమి కానీ, నవమి కానీ, అమావాస్య కానీ, లేకపోతే చతుర్దశి కానీ, పౌర్ణమి కానీ, ఈ 5 రోజుల్లో ఎంచుకుంటారు. ముఖ్యంగా అష్టమి, నవమి, చతుర్దశి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి దేవీ భాగవతం అనేటువంటి గ్రంథంలో అమ్మవారి స్వయంగా చెప్పింది అది. అందుకని ఆ రోజుల్లో, అంటే ఆ పర్టికులర్ రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 27 సార్లు పారాయణం చేస్తారంటే 9 3 27. ప్రతిసారి లలిత సహస్రనామాలు పారాయణం చేయడం అంటే చేయగా మీకు 20 మినిట్స్కి ఒకసారి అయిపోతుంది. 20 మినిట్స్ ఒకసారి. మామూలుగా అయితే అంత అలవాటు లేకపోతే 30-40 నిమిషాలు పడుతుంది. అంటే 2-3 అవర్స్ పడుతుందా 27 టైమ్స్? అంటే కాదు, ఉదయం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది. సో ఎవ్రీ టైం మీరు ఒకసారి పారాయణం చేశారు, ఏదో ఒక పండు నైవేద్యం పెడతారు, హారతి ఇస్తారు, అందరూ హారతి తీసుకుంటారు. అలా 9 టైమ్స్ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది మీకు. ఆ పెట్టిన పళ్ళన్నీ మీరు తినొచ్చు ప్రసాదంగా, అందరూ పంచుకొని తినొచ్చు. సో లంచ్ అయిపోయింది, మళ్ళీ లంచ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది మళ్ళీ. సో అప్పుడు ప్రతిసారి పారాయణానికి ప్రతిసారి నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వడం చేయాలి. మళ్ళీ సాయంత్రం నుంచి నైట్ వరకు అవుతుంది థర్డ్ పార్ట్. ఇలా 27 సార్లు కనుక ఎవరైనా చేశారా 100% వాళ్ళకు ఉండే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అయితే మీకు ఆ సమయంలో కూర్చున్నప్పుడు కాళ్ళు పట్టుకుపోతాయి, నోరు అమ్మాయి ఎన్నిసార్లు చేస్తాం అనిపిస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే, నేను భగవంతుడి కోసం చేస్తున్నాను కదా, ఎన్నో పనులు మనం ఎవరి కోసం చేస్తూ ఉంటాం, పిచ్చి పిచ్చిగా అలసిపోతుంటాం, పిచ్చి పిచ్చిగా అవుతూ ఉంటుంది. కానీ భగవంతుడి కోసం చేసినటువంటి సేవ కదా అనే భావనతో మీరు ఇంకా దాంట్లో ఆనందాన్ని, తాదాత్మ్యాన్ని కనుక మీరు పొందగలిగితే ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది. గురుగారు, ఈ మధ్య కాలంలో మీతో మాట్లాడిన సందర్భంలో మీరు దేవీపురం అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్పడం జరిగింది. నిజంగా నేను విన్నాను, అక్కడ లలిత అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం అని చెప్పి, చాలా అంటే గమ్మత్తైన వింతలన్నీ ఆలయంలో ఉంటాయి అని చెప్పి, అంటే పురోహితుల దగ్గర నుంచి శ్రీచక్రం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. ఏంటి అసలు అవన్నీ మీరు డైరెక్ట్ గా చూసి వచ్చారు కదా, ఒక్కసారి వాటి గురించి వివరించరా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ ఆలయం ఎవరైతే నిర్మించారో ఆ నిర్మాణానికి ముందు అతను ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. అతను యాక్చువల్గా దాంట్లో నిర్మించిన అతను. ఆ నిర్మించక ముందు అతను ఒక నాస్తికుడు.
నాస్తికుడు. ఆయనకి అసలు దేవుడి మీద అట్లాంటి అంటే మరీ అసలు పూజించడం కాదు, పెద్దగా ఇది లేదు. ఆయన జాబ్ ఏదో అయింది అట్లా ఉండేవాడు. ఒకరోజు అతనికి కల్లో అమ్మవారు కనబడి నువ్వు నాకు గుడి కట్టు అని చెప్పింది. అట్లా 2-3 సంఘటనలు కొన్ని జరిగాయి ఆయనకి. జరిగినప్పుడు ఆయనకి ఒక్కసారి మొత్తం జాబ్, అప్పట్లోనే అంత గొప్ప జాబ్ చేసే వ్యక్తి మొత్తం వదిలేసి నేను అమ్మవారికి గుడి కట్టాలి, ఎలా కట్టాలి అని ఉండగా, ఎందుకు వాళ్ళే వస్తారులే అని అమ్మవారు చెప్పింది స్వప్నంలో. ఒకతను అతను గుడి నిర్మాణం కోసం 3 ఎకరాల భూమిని ఇచ్చాడు ఆయనకి. ఇస్తే వరల్డ్లోనే అంటే ప్రపంచంలోనే అలాంటి టెంపుల్ లేదు. ఎందుకంటే మనకి శ్రీచక్రం ఉంటుంది చూసారా, శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ఉంటే అక్కడ నుంచి ఒక్కొక్కటి వారాహి, ఈ శ్యామల అమ్మవారు, మిగతా ఎవరైతే ఉంటారో యోగిని దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అష్టమాతృకులు, వీళ్ళందరూ ఉన్నటువంటిది ఏదైతే మనం శ్రీచక్రంలో చూస్తామో ఆ శ్రీచక్రంలో ఉన్నట్టే ఒక్కొక్కటి ఇంత విగ్రహం ఉంటుంది. శ్రీచక్రం ఉండి దానిపైన అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే శ్రీచక్రం లాగే బిల్డింగ్ నిర్మాణం జరిగింది, ఆవరణ మొత్తం. అంటే కన్స్ట్రక్షన్ అంతా శ్రీచక్రాకారం. 3 ఫ్లోర్లు అట్లా కన్స్ట్రక్షన్ శ్రీచక్రంలా జరిగింది. బాబా. అయితే దానికి అప్పట్లో కొన్ని వివాదాలు కూడా జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీచక్రంలో అనేక మంది దేవతలు ఉంటారు, పేర్లు వినడం వరకే, కానీ మనం ఎప్పుడు ఆ దేవతలు ఎలా ఉంటారో మనం ఎప్పుడు చూడలేదు కదా. ఆయనకి ధ్యానంలో కనబడడం జరిగింది ఒక్కొక్క దేవత ఎలా ముద్ర వేసింది. అయితే అక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయనకి కనబడడం నగ్నంగా కనబడ్డాయి అన్నీ కూడా, దేవతలంతా కూడా. ఆయన అక్కడ పెట్టింది కూడా నగ్నంలోనే పెట్టాడు ఆయనని. తర్వాత కొంచెం నగలది వేసి, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ జగన్మాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాళికా అమ్మవారు ఉన్నారనుకోండి, ఎవరికైనా దర్శనం ఇస్తే వస్త్రం ఉండదు కాళికా అమ్మవారికి, తెలుసా మీకు? మొత్తం ఆ పుర్రలతోనే, వస్త్రాలు ఉండవు ఆవిడికి, ఉండవు. ఎవరికైనా దర్శనం ఇచ్చినప్పుడు దర్శనం నిజంగా జరిగిన వారిని అడగండి, చెప్తారు వాళ్ళు. దర్శనం అమ్మవారిది వస్త్రం అనేటువంటిది ఉండదు. కాలభైరవుడు కూడా వస్త్రం ఉండదు, తెలుసా మీకు? నేను ఈ మధ్య కాలంలో ఒక కాలభైరవ టెంపుల్లో దిక్కులే అంబరములుగా చేసుకున్నటువంటి వాడు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. కాబట్టి వాళ్ళకి ఇది ఆ స్థితి వేరు. అయితే అక్కడ అతనికి ధ్యానంలో ప్రతి అమ్మవారు కూడా అలా కనబడింది, ఒక్కొక్క ముద్రతో కనబడ్డట్టుగా ఆయన చేయించాడు. చాలా వివాదాలు జరిగాయి, అదేంటి అలా ఇలా చేయిస్తారు. అప్పుడు ఆయన కొంతవరకు అంటే అతని ఉద్దేశం ఏంటంటే నాకు అమ్మవారు ఇలాగే చెప్పింది, సో నేను ఇలాగే చేయిస్తున్నా. కానీ మూలం ఏదైతే లలిత అమ్మవారు ఉందో అదంతా మంచి ఆభరణాలన్నీ బాగానే ఉంటాయి, దానికేమి అట్లా ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఉండేటువంటి యోగిని దేవతల పరివారం ఎవరైతే ఉంటారో మొత్తం ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి వారు, మోదిని, విమల, ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సర్వాకర్షణి, రూపాకర్షణి ఇట్లా ఉంటాయి. అలా ఎంతమంది దేవతల విగ్రహాలు ఉన్నాయి మనకి శ్రీచక్రంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు అక్కడ. అయితే తర్వాత కొంచెం మార్పు చేశారు అన్నారు. అంటే ఏమిటంటే నగలు పెట్టడం, కొంచెం అంటే కొంత జ్యువెలరీతో కొంత కవర్ చేయడం, ఇట్లాంటివి చేశారు. అయితే అక్కడ ఏంటంటే 3 ఎకరాలు యాక్చువల్లీ వాళ్ళు అప్పుడు ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళు సంథింగ్ 5-6 ఎకర్స్ ఏమో కొని మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు అక్కడ ఒక గోశాల కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు, అంటే నేను వెళ్ళిన నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు ఆ ఆలయం ఎలా వచ్చింది అక్కడికనే దాని మీద ఒక స్క్రీన్ మీద మొత్తం చూపిస్తారు. అసలు ఎవరు దాన్ని నిర్మించారు, అతనికి ఎట్లా వచ్చింది. ఎందుకంటే ఆ స్థలంలో ఎప్పుడైతే 3 ఎకరాల స్థలం డొనేట్ ఇవ్వబడిందో ఆ స్థలంలో వాళ్ళకి ఎక్కడ కట్టాలి ఏంటన్నప్పుడు ఒక శ్రీచక్రం దొరికింది వాళ్ళకి అక్కడ ప్లేస్లో దొరికింది. సో శ్రీచక్రం దొరికినందుకు ఆ దొరికిన ప్రదేశంలోనే వాళ్ళు ఆ ఆలయం కట్టడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ రకంగా స్క్రీన్ మీద మొత్తం చూపిస్తారు. దాని తర్వాత లోపల దర్శనం జరిగిన తర్వాత ఆ పక్కనే గోశాల ఒకటి ఉంటుంది. గోశాల, దాని తర్వాత అక్కడ గురుకులం ఉంది. స్త్రీలకి, ఆడపిల్లలకి వేదం నేర్పిస్తారు అక్కడ. ఆడపిల్లలకి వేదం నేర్పిస్తారు. ఆడపిల్లలు వేదం చదవచ్చు, చదవకూడదని ఏం లేదు. కాకపోతే వాళ్ళకి కొంత ఋతుక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అడ్డం కదా అని చెప్పి చదవకూడదని లేదు. అలా అయితే వేదమాత ఎవరు? అమ్మవారే కదా మరి. అవునా కదా, సరస్వతీదేవి ఎవరు మరి? అట్లాగే మీకు 2 శివలింగాలు ఉన్నటువంటిది ఒక ఆలయం ఉంది. 2 శివలింగాలు, 2,000 కాదు 2,000 శివలింగాలు ఉండే ఈ ఆలయంలో ఉన్నాయా? ఇంకొక ప్రాంగణం అది, అక్కడ ఒకటి ఉంది. కామాఖ్య ఆలయం ఉంది అందులో, మళ్ళీ అందులోనే స్వయంభూగా వెలిచినటువంటి కామాఖ్య అక్కడ.
కామాఖ్య ఆలయం ఉంది. ఇలాగా ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అయితే నాకు వెళ్ళిన తర్వాత నాకు అనుభూతి జరిగింది ఏమిటంటే, ఏదో ఆలయానికి వెళ్ళొచ్చినట్టుగా వెళ్ళొచ్చడం కాదు, ఏదైనా సాధనా ప్రదేశంలో అనిపించింది అది. అంటే వెళ్ళి చూడండి, మనం జపం చేసుకుంటాం, ఇప్పుడు కాశీకి వెళ్తారు, అవును, సాధనా ప్రదేశంగా భావిస్తారు కాశీ ఒకటి, అలాగే మనకి కామాఖ్య టెంపుల్ ఒకటి, ఇట్లా కొన్ని ఉన్నాయి, హిమాలయాలు ఒకటి. ఎలా అయితే మనం సాధనగా భావిస్తామో అక్కడికి వెళ్తే మాత్రం కంప్లీట్ సాధన. మనకు ఫోన్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు, ఫోన్ లోపల తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఓ బయట బయట పెట్టాల్సింది. వదిలేసేయాలి. ఆహా. లోపలికి వెళ్తే మనకి ఇంకా ఫోన్స్ ఏముండవు, చక్కగా అలాగా జపం చేసుకుంటూ ఉండొచ్చు. ఫోన్లేండి, ఇది ఒక ప్రశాంతత. అంటే అది అమ్మవారు స్వయంగా కట్టించిన ఆలయం కాబట్టి అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి నేను లోపలికి వెళ్ళి జపం చేసుకున్నాను కాసేపు, ధ్యానం లాగా. చాలా ఎనర్జీ ఉంది అక్కడ. అంటే మరి రోజు చేస్తున్నారు కదా, మీరు ఇందాక అన్నట్టుగా స్త్రీలే పురోహితులు అక్కడ, వాళ్ళే మంత్రం అది చదువుతారు, వాళ్ళే తీర్థం ఇస్తారు. అక్కడ ఒక మనకి బియ్యానికి ఒక 100 రూపాయలు కడితే ఆ బియ్యం ఇస్తారు, బియ్యంతో పాటు మనం బియ్యాన్ని అక్కడ వేస్తూ ఉన్నట్లయితే, అంటే శివుడి లింగం అదే ఉంటుంది, మంత్రం చదువుతుంటారు. అలా గుడ్ ప్లేస్. అంటే శివుడి పైన బియ్యం, శివుడి ప్రతిమ ఉంటుంది, లింగం ఉంటుంది, లింగం మీద వేస్తారు. అయితే ఒకటేంటంటే ఒక్కసారి చూడదగ్గ విషయం, ఎందుకంటే వరల్డ్లోనే అలాంటి టెంపుల్ లేదు ఫస్ట్. లేదు. అవును, అంతమంది దేవతలు, వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ వర్ణంలో ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు ఉంటాయి, అవును, వాళ్ళు ఏమిటని మీరు తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు మీకు. అక్కడ పేర్లు కూడా ఏమన్నా మెన్షన్ చేశారా? మెన్షన్ చేశారు, ఒక్కొక్క విగ్రహాల దేవతకి దగ్గర. కిందన పేరు ఉంటుంది. ఓ మనం ఆ పేరు చూసి ఓకే ఈమె మోదిని, విమల, మ్మ్. జయ ఇట్లా ఉంటాయి కదా, అది చూసుకోవడం. నిజంగా చాలా మంచి, వినటానికే చాలా బాగుంది. మీరు వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేయొచ్చు కూడా అక్కడ, తప్పకుండా. విజిట్ లాగా వెళ్ళి. అవునవును. మరి వాళ్ళన్నిటిని వీడియో తీనిస్తారు లేదో అంటే తెలియదు. ఫోన్లే అలో లేవు అంటే నాకు తెలిసి వీడియోలు కూడా. అంటే మనం పర్మిషన్ తీసుకుంటే వెళ్ళొచ్చు. మ్మ్. అతనికి 3 కూతుర్లు యాక్చువల్గా నిర్మాణం చేసిన అతనికి. మ్మ్. 3లో 2 ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు, 3వ ఒక అల్లుడు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటున్నాడు. ఆయన లేరు, ఇప్పుడు నిర్మించిన అతను లేరు, మ్మ్. ఆయన శివైక్యం చెందారు. ఓ కాబట్టి అంటే అక్కడ శ్రీ విద్య కూడా నేర్పిస్తారు ఎవరికైనా కావాలంటే, ఆహా. శ్రీ విద్య నేర్చుకుందాం అనుకుంటారు చూసారా. కాకపోతే కొద్దిగా దక్షిణాచారంతో పాటు కొంచెం అంటే అంటే రకరకాల కొంచెం ఇక్కడ విద్యలు కూడా, రాత్రి సమయంలో కూడా పూజలు జరుగుతాయి అని చెప్పి అంటే అంటుంటారంట, అది కొంచెం వాస్తవమా? డిఫరెంట్. అవునండి, మ్మ్. అవును. అంటే శ్రీ విద్య దీంట్లో కొన్ని ఆచారాలు ఉంటాయి, మ్మ్. డిఫరెంట్ ఆచారాల్లో కూడా చేస్తారు అని విన్నా నేను చూడలేదు, బట్ నా వినికి అంటే రకరకాల వ్యక్తులు చెప్పుకోవడం వరకు, అది ఎంతవరకు నిజము కాదు అనేది మనకు తెలియదు. మ్మ్. అది బట్ చాలా మంచి ఎనర్జీ అండ్ పవర్ ఉన్నటువంటి ఒక మంచి ఆలయం అని చెప్పొచ్చు. ఆలయం అని చెప్పొచ్చు, ధ్యాన ప్రదేశం అని కూడా చెప్పాలి ఒక మొక్కలో చెప్పాలంటే. మ్మ్. అంటే ఏదో ఒకరోజు ఒక అరగంట గంట వెళ్ళి చూసి వచ్చేసేది కాదు అది. మ్మ్. అక్కడ ఉండి ఆ అనుభూతిని పొందాలి మనం, అంటే దేవత అనుభూతి అక్కడ కలుగుతుంది మనకి. ఓకే, అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న ఎనర్జీస్ ని కూడా టెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి మీకు అర్థమై. నాకు ఒక డ్రీమ్ ఉండేది, శ్రీచక్రం లాంటిది ఇల్లు ఒక ఇది కట్టాలని. చూసారు నా డ్రీమ్ ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే కట్టారు, ఇప్పుడు కాదు, అది 20 years అవుతుంది 20 years ఆలయ అవుతుంది. నిర్మాణం జరిగి. ఓకే, 20 years అవుతుంది. అప్పట్లో అసలు ఆ రోడ్లో వెళ్ళాలంటే భయపడతారు, ఇప్పటికీ కూడా. అదేం సిటీలో ఉండదు, సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అనకాపల్లి నుంచి ఒక 25 కిలోమీటర్లు దాదాపుగా, ఓ ఓకే, 15 కిలోమీటర్లు 25 నిమిషాలు పడుతుంది. మ్మ్. మీకు అక్కడ పెద్ద ఇదేం ఉండదు, మనం ఓన్ కార్లో వెళ్ళాలి, మ్మ్. వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ పార్కింగ్ ప్లేస్ అదే ఉంటుంది, బట్ చుట్టూ ఏమీ ఉండవు, అడవిలా ఉంటుంది అంతా, అది ఓ ఒక అడవి ప్రదేశమే మొత్తం. ఓకే ఓకే, అంటే ఆలయం మాత్రం ఉంది కానీ అంత ఏరియా డెవలప్డ్ ఏరియా కాదు అని ఇప్పుడు అంతే. ఏరియా కాదు, మ్మ్. ఒక ఫారెస్ట్ లాంటి ఏరియాలోనే కట్టినటువంటిది. మ్మ్. అక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా అక్కడ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మామూలుగా బేసిక్ గా ఒక్కొక్క ఆలయంకి వెళ్తే ఒక్కొక్క కామ్యం ప్రకారంగా ఇక్కడ ఈ కోరికలు నెరవేరుతాయి అంటారు కదా, ప్రత్యేకించి ఈ దేవీపురం అమ్మవారి దగ్గరికి వెళ్తే ఈ కోరికలు నెరవేరుతాయని. ఏ కోరికైనా నెరవేరుతుంది ఈ ఆలయం. అంటే నేను అనేది ఏంటంటే అమ్మవారి దగ్గరికి మనం చెప్తున్నాము, అమ్మవారికి, అమ్మవారు వింటుంది మ్మ్. అన్నప్పుడు అక్కడ అందరు దేవతలు ఉన్నప్పుడు ఎందుకు నెరవేరదు? అవును అవును. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఆలయానికే వెళ్తే నెరవేరుతుంది, వేరే దానికి వెళ్తే నెరవేరుతుంది అనేది ఫస్ట్ పెట్టుకోకూడదు. మ్మ్. మ్మ్. ఈ దేవీపురం వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుంది, నేను కాదనట్ల. మ్మ్. ఫస్ట్ నువ్వు అక్కడ మాత్రమే భగవంతుడిని చూసి ఇంకో దగ్గర చూడకపోవడం ఏమిటి? అంతటా అమ్మవారే అంతటా కదా. ఉన్నారు. సో దేవీపురంలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే మ్మ్. సకల దేవతలు అక్కడ ఉన్నారు. అదే ఆ పరివారం ఎవరైతే ఉంటారో శ్రీచక్రంలో ఉండే వాళ్ళందరినీ చూడొచ్చు, అదొకటి గొప్ప విషయం, అది విశేషం. అవును, అవును. వాస్తవం అండి. నిజంగా
మంచిగా అనిపించింది వింటుంటే. తప్పకుండా ఆలయాన్ని చూడాలి. అంటే అవును మనం అనుకుంటాం లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అని అనుకుంటాం చూసావా? అవును అవును అలాంటి అలాంటి ఒక ఒక ఆలయం అద్భుతం అది. అనొచ్చు. అలాంటి ఒక అద్భుతం అది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి